మర్యాద ఇస్తాను. అలాగే దీప్తి గారంటే అభిమానము ఉంది. ఆదిత్య గారి పట్ల కృతజ్ఞత కూడా ఉంది. మీ మాట ప్రకారం అలాగే ఉంటానులేండి. బంగారు తల్లివి ధరణి, నువ్వు నీ మనసు చాలా మంచివి. ఏంటి మమ్మీ ఇదంతా? నువ్వెందుకు ఇలా మారిపోయావు? నీ కోపం, పగ, ద్వేషం, కసి ఏమయ్యాయి? ప్రతీకారం మాని ఇంత ప్రేమ, అభిమానం ఎలా చూపించగలుగుతున్నావు? స్థాయి మరచి ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి దాన్నంత దిగజారి ప్రాధేయపడి మరీ ఆపాల్సిన అవసరం నీకేంటి? మన శత్రువు దీప్తి కేర్ టేకర్ గురించి నువ్వెందుకంత ఆరాటపడుతున్నావు? అసలు దీప్తి పెళ్లి జరగనివ్వనని ప్రతిజ్ఞ చేసి చివరకు నువ్వు మారి దాని పెళ్లి జరిగేలా చేసావు. నానా యాతన పడి మేం దోషం చేసి పంపించిన ధరణిని తిరిగి ఇంటికి వచ్చేలా చేసావు. కన్న కూతురు కన్నా మేనకోడలు ఎక్కువైపోయిందా నీకు? నా అక్కను చంపిన దాని మీద అసలు ఎలా ప్రేమ చూపించగలుగుతున్నావు? పని మనిషిని ఎందుకు నెత్తనెక్కించుకుంటున్నావు? ఎందుకు ఎందుకు మమ్మీ ఇలా మారావు? నిన్నెవరైనా భయపెట్టారా? మరేదన్నా నీ రహస్యం వాళ్ళకి తెలిసి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? నీ కొడుకు కోడలు కలిసి నీ మనసు ఏమన్నా మార్చారా? లేక నువ్వే ఏదైనా ఊహించుకొని భయపడి మారిపోయావా? అక్క, పులికి పంజాలో బలం ఉంటుంది అంటారు, ఏనుగుకి తొండంలో బలం ఉంటుంది, మొసలికి నీటి బలం, నీకు నోటి బలం. కానీ నువ్వే బలహీనపడి ఇలా ప్రేమాభిమానాలు చూపిస్తే మా గతేం కావాలి? మాకు 1000 ఏనుగుల బలం అనుకున్న అక్కవి నువ్వు పార్టీ మారితే మా పరిస్థితి ఏమిటి?